డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఈ పదం. ఎందుకంటే అటు తెలుగు తమ్ముళ్ళు కానీ, ఇటు జన సైనికులు కానీ, జన సైనికులకు ఆల్రెడీ ఒక డిప్యూటీ సీఎంగా మన పవన్ కళ్యాణ్ గారు తనదైన ముద్రను వేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు తమ్ముళ్ళకు కూడా కొన్ని విషయాల్లో చాలా బాగా నచ్చారు. అది కూడా ప్రముఖంగా చంద్రబాబు గారు సోషల్ మీడియాలో ఇంతకు ముందు జరిగే అరాచకాలు కానీ, ఇప్పుడు జరుగుతున్న వైకాపా యొక్క అరాచక శక్తులు కానీ అడ్డుకునే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. ఏదన్నా అంటే అది మంచి ప్రభుత్వం, మేము కక్ష సాధింపు చర్యలకు వెళ్ళాం అనుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు దీని మీద సీరియస్గా దృష్టి సారించారో వెంటనే వైకాపాకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అరెస్ట్ అవ్వడం జరిగింది, జైలుకు పాల్గొనడం జరిగింది. ఈ విషయంలో మన తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ ఎంతో ఇరువేసిపించారు. అదే కాకుండా సీజ్ ద షిప్ ఈ విషయంలో కూడా తమ్ముళ్లకు ఎంతో నచ్చారు. ఎందుకంటే ఉమ్మడి ప్రత్యర్థి వైకాపా నీకును పెట్టడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యి, అదే విషయంగా తమ్ముళ్ళ మనసులో కూడా ఆయన తనదైన ముద్రను వేసుకున్నారు. కానీ ఇప్పుడు మన నారా లోకేష్ గారి గురించి చూస్తే ఆయన విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఆయన చాలా పనులు చేశారు, ఇక చేయడానికి చాలా కష్టపడుతున్నారు. బట్ ఐటీ అనేటప్పటికీ ఆ ఏజ్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. అదేవిధంగా విద్యాశాఖలో మెగా డిఎస్సి అనేది ఇంకో సంవత్సరమైనా పూర్తవుతుందో లేదో తెలియట్లేదు. అలాగే జీవో నెంబర్ 117 కూడా మన జూన్ 8 కట్ ఆఫ్కి చాలా ఇవన్నీ కూడా కొన్ని విద్యాశాఖలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది మన నారా లోకేష్ గారి పరిస్థితి. అయితే రాబోయే కాలంలో కొన్ని నామినేటెడ్ పదవులు అనేవి ఈ నెలాఖరులో కానీ, వచ్చే నెలాఖరులో కానీ జరగబోతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవులు అయ్యాయి, ఇప్పుడు మళ్ళీ కొన్ని నామినేటెడ్ పదవులు రాబోతున్నాయి. సో నారా లోకేష్ గారు దృష్టిలో పడదామని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే, నాయకులే కొంతమంది నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యాలి అని చెప్పి కొన్ని వీడియోలు చేయడం జరిగింది. కొంతమంది పోలిట్ బ్యూరో సభ్యులైతే డైరెక్ట్ వేదిక మీద చంద్రబాబు గారు ఆసీనుడై ఉండగానే ఆయన ముందు ప్రస్తావించడం జరిగింది. అలాగే రీసెంట్గా దావోస్లో మినిస్టర్ టీజీ భరత్ గారు కూడా ఎవరు అవునన్నా కాదన్నా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నాయకుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా లోకేష్ అనడం కూడా జరిగింది. అయితే ఈ విషయంలో చంద్రబాబు గారు మనం వచ్చిన పని ఏంటి దావోస్కి, నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటూ టీజీ భరత్ గారిని హెచ్చరించడం జరిగింది. ఇదే విధంగా జనసేన పార్టీ కూడా డిప్యూటీ సీఎం ఈ అంశంపై దయచేసి జన సైనికులు ఎవరు కూడా మాట్లాడకూడదు అని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. కూటమిలో అన్నదమ్ముల్లా కలిసి రామ లక్ష్మణులాగా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు నారా లోకేష్ గారు కానీ కలిసి కూటమి ప్రభుత్వం అత్యుత్తమ పాలన అందించే విధంగా, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించే విధంగా, పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా కష్టపడుతూ గత ఐదేళ్లు కూడా నరక పాలన చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గాడిన పెట్టే విషయంలో వీళ్ళంతా కష్టపడి పనిచేస్తూ ఉంటే కొత్తగా ఈ డిప్యూటీ సీఎం అనే పదాన్ని బయటే తీసుకొచ్చారు. దేనికి, ఎవరు తీసుకొచ్చారు? ఖచ్చితంగా దీనికి ఏదో కుట్ర ఉంటుంది అని చెప్పి అభిజ్ఞాన వర్గాల బోగట్ట. ఏ విధంగా అంటే ఇల్లు తగలడిపోతుంటే వచ్చి చలి కాచుకుంటారు కొంతమంది ప్రభుత్వం ఆర్పడం మానేసి. అది ఎవరో చెప్పక్కర్లే, మన రాష్ట్రంలో వైకాపా అనొచ్చు, వైకామా అనొచ్చు, మీకు ఎలా కావాలంటే అలాగనుకోండి. ఈ విషయం మీద మన అంబటి రాంబాబు గారు తెలుసు కదండి. అంటే రీసెంట్గా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా పీకేసిన వ్యక్తి ఆయన రీసెంట్గా మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంలో అమిత్ షా ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇక్కడ నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయట్లేదు అని ఒక స్టేట్మెంట్ వదిలారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది, బీజేపీకి ఇవ్వాల్సిన హైప్ ఇక్కడ ఇచ్చారు, బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు ఇచ్చారు, బీజేపీకి ఇవ్వాల్సిన మినిస్టర్ క్యాబినెట్ హోదా ఇచ్చారు. కేంద్రంలో ఉన్న అమిత్ షాకి ఇక్కడున్న కూటమి ప్రభుత్వానికి ఏంటండి సంబంధం? ఆయన ఇక్కడ ప్రభుత్వ పరిపాలనలో వాళ్ళు ఎందుకండి వేలు పెడతారు?
నిజంగా కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి అనుకునే వాళ్ళే అయితే బీజేపీ వాళ్ళు మన మొన్నటి వరకు జగన్ పరిపాలనలో ప్రైవేటీకరణ చేస్తాం, లేదంటే ఉక్కును అమ్మేస్తామన్న విశాఖ ఉక్కుకి 11,500 కోట్లు ఏ రకంగా గ్రాంట్ చేస్తారు? లేదంటారా ఈ హంద్రీ నివా ప్రాజెక్టుల నిర్వాసితులకు కానీ, పోలవరం నిర్వాసితులకు కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడానికి మనకెందుకు సాయం చేస్తారు? ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఇది వైకాపా కుట్రే అని చెప్పి అటు జన సైనికులు కానీ, ఇటు మన తెలుగు తమ్ముళ్ళు కానీ ఖచ్చితంగా ఈ విషయంలో వినమ్రంగా ఉండాలని, కూటమి లక్ష్యాలు ఒకటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఆ అభివృద్ధి తాలూకా ఆనవాళ్లను 2047 విజన్ 2047లో ఎలాగైతే విజన్ 2020 అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని, హైదరాబాద్ నగరాన్ని ఎలాగైతే అభివృద్ధి చేసి చూపించాడో మన చంద్రబాబు గారు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని, అలాగే అమరావతిని, ఇటు తెలంగాణని, అమరావతిని, అటు వైజాగ్ని కానీ, లేదంటే మన తిరుపతి శ్రీ సిటీ కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి, పారిశ్రామికంగా అభివృద్ధి చేసి మనల్ని ఖచ్చితంగా ప్రపంచ మ్యాప్లో అమరావతిని తీసుకెళ్ళి నిలబెడతారు అన్న నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. అందుకనే మనకి అన్ని సీట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు గెలిపించడం జరిగింది. ఈ డిప్యూటీ సీఎం ఈ అంశం వెనకాల ఖచ్చితంగా వైకాపా కుట్ర కోణం ఏ రకంగా దాగుందో మీకు వివరిస్తాను. కాపుల్ని ఖచ్చితంగా కూటమిలోంచి విడగొట్టి జనసేన పక్షాన చేసి నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ 2024లో జరిగిన విధంగా కాకుండా 2029కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ వర్సెస్ నారా లోకేష్గా ఎలక్షన్ గనక వెళితే, అప్పుడు ఆ కాపుల్ని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం కాపుల్ని విడగొట్టి జనసేన వైపు వెళితే కనుక మనం లాభం పొందుదామని ఈ వైకాపా వాళ్ళు చేసే కుట్రలో భాగమే ఇది. అంతకు మించి ఏదీ లేదు. ఎందుకంటే ఇటు జనసేన పార్టీకి తెలుసు, అటు తెలుగుదేశం పార్టీ తెలుసు, మనం కలిసి ఉంటేనే కలదూసుకో అన్నట్టు మనమంతా కలిసి ఉంటేనే ఇంకొక 15 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు గారు ఉండాలని పవన్ కళ్యాణ్ అన్న మాట మీరు అందరూ ఒకసారి గుర్తుంచుకోండి. అదేవిధంగా జనసేన పార్టీ కూడా మన అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ విస్తరణ మీద ఫోకస్ పెట్టండి, కేవలం ఎలక్ట్రానిక్ మీడియాలో లేదంటే సోషల్ మీడియాలో హైప్ అయినంత మాత్రాన ఓట్లు రావు, సీట్లు రావు, దయచేసి విస్తరణ మీద మీరు ఫోకస్ పెట్టండి అని చెప్పి ఆయన ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం మన కూటమిని పీటల వారిలా చేయటం, అలాగే 2029 ఎలక్షన్లో మళ్ళీ జైకేతన ఎగరవేసి ఆంధ్రప్రదేశ్ని ముక్కలుగా చేసి ఎవరికి వారు జోన్ల వారీగా ఒక రెడ్డి, అక్కడొక రెడ్డి, ఇక్కడొక రెడ్డి, ఇక్కడొక రెడ్డి అని పెట్టి పంచుకు తిందామనే ఉద్దేశంలో ఉన్న వైకాపా ఈ కుట్రకు తెరలేపింది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుగు తమ్ముళ్ళు కానీ, జన సైనికులు కానీ తెలియజేస్తున్నారు.